1985లో తండ్రికిచ్చిన మాట కోసం ఇప్పటికీ గ్రామానికి సేవ చేస్తున్న అభ్యుదయ వ్యక్తి వేణుగోపాల స్వామి. 1985లో తండ్రికిచ్చిన మాట కోసం ఇప్పటికీ గ్రామానికి సేవ చేస్తున్న అభ్యుదయ వ్యక్తి వేణుగోపాల స్వామి. కృత్తివెన్ను మండలం కోమళ్లపూడి గ్రామంలో రిటైర్డ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల స్వామి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ సేవలను అందిస్తున్నారు. 1985లో కృషి పట్టుదలతో చదివి గ్రామానికి మొట్టమొదటిగా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం తెచ్చుకున్న వేణుగోపాల స్వామి మొదటి జీతంతో తల్లిదండ్రులకు స్వీట్లు బట్టలు తీసుకురావడంతో ఆయన తండ్రి నీవు గ్రామానికి ఏమి సేవ చేస్తున్నావు అని అడగడంతో అప్పటి నుండి ఆయనకు ఇచ్చిన మాట కోసం ఈ రోజు వరకు పాఠశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు, పెన్నులు, అలాగే గ్రామంలో ఉన్న దేవాలయ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, కట్టడాలు నిర్మాణం చేస్తూ ఈ రోజు వరకు గ్రామానికి సేవలను అందజేస్తున్నారు. గ్రామంలో తల్లిదండ్రుల విగ్రహాలు ప్రతిష్ఠించి తల్లిదండ్రులను దైవంగా భావిస్తూ వారికిచ్చిన మాట కోసం ఈ రోజుకి గ్రామ అభివృద్ధికి పాల్పడుతున్న వ్యక్తి వేణుగోపాల స్వామి. నా పేరు వేణుగోపాల స్వామి. మాది కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం కొమాళ్లపూడి గ్రామం. మరి ఒక పల్లెటూరు గ్రామం అది. అలాంటి గ్రామంలో ఏదో అక్కడ 5వ తరగతి వరకు చదువుకొని అక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి సంగమూడిలో మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదువుకొని అక్కడి నుంచి 1985లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా నేను జర్నీ చేయటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి నన్ను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి నేను గ్రామం వదిలి ఫస్ట్ నేను మచిలీపట్నం వేశాను. నన్ను మచిలీపట్నంలో 1 నెల చేసిన తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి స్వీటు హాటు తీసుకొని వాళ్ళకి బట్టలు తీసుకొని నేను ఇంటికి రావడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఒకటి అన్నారు నాతోటి, ఎవరైనా నీ కుటుంబానికి ఏం చేస్తావో అని అడుగుతారు, కానీ నీ గ్రామానికి నువ్వు ఏం న్యాయం చేస్తావో అని అడిగాడు. నాకు ఆశ్చర్యం, నువ్వే చెప్తున్నాను అని చెప్పని అనడం జరిగింది. అప్పుడు తాతయ్య కట్టించినటువంటి స్కూల్ ఉంది కదా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, దానికి ఏదన్నా చెయ్యి అని చెప్పని అన్నారు. అంటే నువ్వే చెప్తున్నానా ఎప్పటి నుంచి ఏమంటావంటే, ఫస్ట్ ఇప్పుడు వచ్చావు కదా, నాకు బట్టలు తీసుకొచ్చావు. నెక్స్ట్ మన దేవాలయానికి ఒక కరెంటు మీటర్ తీసుకురా అన్నారు. అప్పుడు నాకు 615 రూపాయలు జీతం. నేను ఇంకొక 200 రూపాయలు మళ్ళీ వేసుకొని బందర్లో కుట్రసూరు దగ్గర ఉన్నప్పుడు కరెంట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి 850 రూపాయలు పెట్టి మీటర్ తీసుకొచ్చి ఇక్కడ రామాలయంలో ఆంజనేయ స్వామి గుడిలో వేయడం జరిగింది. ఫస్ట్ జీతం ఆ రకంగా నేను అదే మీటరు అదే లైట్లు ఇప్పటి వరకు కూడా ఎదుగుతానే ఉన్నాయి. అది ఫస్ట్ జీతం. నా జీతాన్ని అలా అయితే ఆ తర్వాత మన స్కూల్లో తాతయ్య కట్టించిన స్కూల్లో ఏదన్నా చేయని చెప్పాను. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పలకా బలపం కానిచ్చి నాకు తోచిన విధంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బుక్స్ కాకుండా 1985 నుంచి ఇప్పటి వరకు కూడా 2026 వరకు కూడా రిపబ్లిక్ డేకి వస్తే ఆ రోజున నాకు నేను ఉద్యోగం ఇచ్చే ఖాళీగా ఉంటే వచ్చేవాడిని. ఉద్యోగం ఖాళీ లేకపోతే నా బంధువులకి ఇచ్చి ఇమ్మని చెప్పాలని ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి నేను ఇవ్వటం జరుగుతుంది. అది నేనే. కానీ వాళ్ళందరూ కూడా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అట్లా ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధూపదీప నైవేద్యాలకి దేవాలయాలకు డబ్బులు ఇస్తున్నారండి 10,000 కాడకి. అది కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఎవరు ఫ్రెండ్ సలహా ఇస్తే దాని దాఖలా మళ్ళీ ఇప్పటికి 9 నెలలు సెప్టెంబర్లో మొదలు పెట్టాను దాన్ని. అది మొన్న జూలై నెలాఖరికి నాటికి అయ్యింది. అసిస్టెంట్ కమిషనర్ గారు, మరి మన బందర్లో ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వేణుగోపాల స్వామి గుడిలో వాళ్ళ ఆఫీస్ మనసులో గ్రామంలో మనం పుట్టి పెరిగినటువంటి
ఈ భూమికి నేను ఏం న్యాయం చేస్తున్నాను, నా గ్రామానికి నేను ఏం న్యాయం చేస్తున్నాను అనేటటువంటి ఉద్దేశంతో అలా కొనసాగించుకుంటూ రావటం జరిగింది. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నా తల్లిదండ్రులకు మా తండ్రి ఒక మంచి మార్గాన్ని చూపించాడు నాకు. నా తల్లిదండ్రులకు నేను ఏదన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి నా తల్లిదండ్రులు విగ్రహాలు జనాలు వెళ్ళి విగ్రహాలు చేయించుకున్న నా తల్లికి తండ్రికి, అది నా సొంత స్థలంలో మా కొమ్మాళ్ళపూడి గ్రామంలో నా సొంత స్థలంలో నేను ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. ఆ ప్రతిష్ఠకి కాగిత వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతిష్ఠ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను నా గ్రామానికి ఎక్కువగా తరువుగా వస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ మనిషి చనిపోతే ఆ రోజు దినం చేసేస్తున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం కూడా నేను వర్ధంతి చేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా నా తల్లిదండ్రులు నేను వర్ధంతి చేసుకుని నాకున్న ఓటుకు తగ్గట్టుగా నేను ఏదో పెట్టుకుంటా ఉంటాను. ప్రతి సంవత్సరం వస్తాను, వచ్చి పెట్టుకుంటూ చేస్తా ఉంటాను. అలాగే మా గ్రామం వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ఆ దేవాలయం ఏదన్నా కొంచెం చేయండి అంటే, ఆ దేవాలయం మా ఊళ్ళో ఉన్నట్టు రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు ఏదన్నా చేస్తే బాగుంటాయి అని చెప్పి మీ మంచి మనసు ఏదన్నా చేయండి అంటే మా గ్రామం వాళ్ళందరూ కోరిక మీదట నేను గత 5 సంవత్సరాల నుంచి ఏదో మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు ఫండ్ లేదు, ఒక్క రూపాయి అనేది లేదు. ఏదో రకంగా ఏదో తలకో రూపాయి వేసుకోవటం, ఆ కార్యక్రమం చేసేయటం, పూజా కార్యక్రమం వెళ్ళిపోవటం. అలా కాదు, ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ నా పిల్లల్ని తలకొక 50,000 అడిగాను నేను. నాకు ముగ్గురు మగ పిల్లలు పొజిషన్ లో ఉన్నారు, పర్వాలేదు. సరే అని చెప్పాను. తలకొక 50,000 అంటే, డాడీ నువ్వు మీ గ్రామానికి నువ్వే ఖర్చు పెడుతున్నావు అంటే, ప్రతి సంవత్సరం నేను 20,000 దాకా ఖర్చు పెడతాను గ్రామానికి, నేను పుట్టిన గ్రామం అనే ఉద్దేశంతో అని చెప్పని అన్నా. అయితే ఒక 20 ఇస్తావులే అని 20,000 కాదు, ముగ్గురు 320,000 ఇవ్వటం జరిగింది. ఆ 60 పెట్టుకొని నా బంధువుల దగ్గర ఇప్పటి వరకు కూడా 4,30,000 రూపాయలు నేను కలెక్షన్ చేయటం జరిగింది. అది దేవాలయానికి ఫండ్. దాన్ని ఏదన్నా బ్యాంకులో వేసుకుంటే ఏదో ఇంట్రెస్ట్ వస్తే అదేదన్నా మనం ఏదో ఆ దేవుడుగా ఒక గోడ కట్టుకోవటానికో, ఒక రంగులు వేసుకోవటానికో ఏదన్నా ఉపయోగపడద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఆ డబ్బుల్ని చేసుకుంటూ వస్తున్నాము. ఈ మధ్య కాలంలో అకౌంట్ లేకపోతే దగ్గర మరి 5-6 నెలలు తిరిగి అది బందర్లో రిజిస్టర్ ఆఫీస్ ఉంటే రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో స్టేట్ ఎండోమెంట్ కార్యాలయం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మరి తిరిగి ఇవాళ నెలకు 10,000 రూపాయల కాడకి పంతులు గారి అకౌంట్ లో పడేటట్టుగా చేయటం జరిగింది. అది మొన్న 1వ తారీఖునే అమౌంట్ కూడా పడుతుంది అని చెప్పని అన్నది, దగ్గర 10,000 ఇంకా. కానీ అది సక్సెస్ అయ్యింది. మరి అది సంవత్సరానికి 1,20,000 వస్తే ఇంకా కొంచెం దేవాలయం అభివృద్ధి చేయడానికి, ఇంకా రంగులు వేసుకోవడానికి, ఇంకా పండుగ వచ్చినప్పుడు ఇంకా కొంచెం బాగా చేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం. అలా కొంచెం మంచి పనులు చేసుకురావడం కట్టినప్పుడు కూడా మరి పల్లకి మరి సింహద్వారం మరి అలాంటివి ఇంకా ఇచ్చాము. ఇవాళకి ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కలిసి కొంతమంది ఉన్నాం. ఆ ఊర్లో చదువుకున్నటువంటి వాళ్ళు వైజాగ్ లోనో, హైదరాబాద్ లోనో, విజయవాడలోనో ఇట్లా ఉన్నాము. మరి తలకో 10,000 వేసుకొని మరి బ్రహ్మాండంగా ఆ ఉత్సవాలు చేస్తా ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా 18 సంవత్సరాల నుంచి వస్తాం. మరి వస్తే ఏప్రిల్ వస్తే 19 సంవత్సరం అవుతుంది. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత ఖర్చు చేసుకొని దానికి ముక్కోటికి కూడా 10,000, 20,000 అదే నేను ప్రతి సంవత్సరం కూడా నేను మన గ్రామాన్ని ఖర్చు పెడతాము. వార్షికోత్సవాలకు నన్ను
చైర్మన్ గా పెట్టారు. ఆ గ్రామ అభివృద్ధిలో చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ గ్రామాన్ని చైర్మన్ గా పెట్టారు. ఏదో కొంచెం మనకు ఉన్నటువంటి దాంట్లో శుభ్రంగా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం గ్రామస్తులు అందరితో కొంచెం కలుపుకొని అది కూడా కొంచెం మరి శుభ్రంగా మహోత్సవాలు మొక్కోటి మా గ్రామంలో దగ్గర 8 పండుగలు జరుగుతుంటారు. 8 పండుగలు ఏంటంటే కృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి, ఆంజనేయ స్వామి జయంతి, మరి అమ్మవారి ఇది ముక్కోటి వార్షికోత్సవాలు, ఇట్లా ప్రతి పండుగ కూడా కొంచెం గ్రాండ్ గా మేము చేసుకుంటాం. అది నాకు అది ఒక పుణ్య భూమి, అంటే ఆ పుణ్య భూమిలో మనం పుట్టాము. ఆ భూమికి మనం ఏదో చేయాలి అనేటటువంటి ఒక తపన ఆ దేవుడు మరి చేయించుకుంటున్నాడేమో, నాకు ఈ ఓటు ఇచ్చి ఆ భగవంతుడు అట్లా చేయించుకుంటున్నాడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే చెప్పినటువంటి మాట మరి తప్పకుండా మరి ఇవాళ 40 సంవత్సరాల నుంచి నా పిల్లలకు కూడా నేను ఆ రూపాయి దాచుకుంటే నా పిల్లలకు ఉంటది. కానీ అలా చేయకుండా నేను మన స్కూల్లో పిల్లలు బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలి, మనకులాగానే ఇవాళ ఎవరైతే 37 మంది పిల్లలు గవర్నమెంట్ చేశారో, 80 మంది పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, అలాగే వీళ్ళు కూడా మంచి డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకి మరి ఇప్పటికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇవ్వాలని, నా పిల్లలతో ఇంకా ఇప్పించాలి అని ఇంకా కాంక్ష ఉంది. అది ఆ భగవంతుడు చల్లగా చూస్తే ఇంకా ఏదన్నా చేయాలనేటటువంటి తపన అయితే ఉంది. అలా చేయాలనుకుంటున్నాను.